నమస్తే. ఈరోజు శుక్రవారము ఈరోజు కార్తీక పూర్ణిమ వచ్చింది. అంటే ఈరోజు చాలామంది సత్యనారాయణ స్వామికి పూజలు చేస్తారు. సో నేను కూడా ఈరోజు శుక్రవారం సత్యనారాయణ స్వామి పూజలు చేసుకున్నాను. మొన్న ద్వాదశి తులసి పండుగ నేను చేసుకోలేదు కాబట్టి ఈరోజు సత్యనారాయణ పూజ కూడా అలాగే చేసుకున్నాను. దాంతోపాటు నేను ఈరోజు శుక్రవారం తులసి పండుగ కూడా అలాగే చేసుకున్నాను. ఇలా నేను దేవుడికి అంతా ఇక్కడ పారిజాతం వచ్చింది, బయట నుంచి చామంతి పూలు కూడా తీసుకొని చాలా అలంకారం చేసుకున్నాను. కొద్దిగా అలా దేవుడికి నైవేద్యాలు కూడా చేసుకోవాలి. సో నేను ఇక్కడ కొద్దిగా అలా నెయ్యి వేసుకున్నాను. ఆ నెయ్యికి నేను 1 కప్ రవ్వ తీసుకున్నాను. అంటే బన్సీ రవ్వ కాదు, ఉప్మా రవ్వ తీసుకున్నాను. సో ఇది కొద్దిగా అలా గోల్డెన్ కలర్ వచ్చేందుకు మనం ఫ్రై చేసుకొని ఒక సర్వింగ్ ప్లేట్లో వేసుకోవాలి. నేను మళ్ళీ దానికి ఒక 2 స్పూన్ నెయ్యి వేసుకున్నాను. ఆ నెయ్యికి నేను డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసుకుంటాను. అంటే గోడంబి, ద్రాక్షి, బాదామి, ఖర్జూర అన్నీ నేను అలా పౌడర్ చేసుకొని నేను అలా వేసుకుంటాను. అంటే నేను తురిమేసి వేసుకుంటాను. అలా చేసుకుంటే పిల్లలు కూడా తినేస్తారు. సో అలా చేసి నేను ఫ్రై చేసుకుని రవ్వలన్నీ దాంట్లో వేసుకొని ఒక 5 మినిట్స్ అలా ఫ్రై చేసుకొని దానికి నేను యాలక్క పొడి కూడా అలా వేసుకుంటాను. అలా దాన్ని కూడా అలా వేసుకొని 1 నిమిషం అలా ఫ్రై చేసుకోవాలి. మనకు అది కొద్దిగా అలా గోల్డెన్ కలర్ వచ్చేందుకు మనం ఫ్రై చేసుకొని మనం ఇక్కడ 1 గ్లాస్ నీళ్ళు తీసుకుంటాను. నీళ్ళు 1 గ్లాస్ వేసుకొని ఒక 5 మినిట్స్ మనకు అది మగ్గేంత వరకు వదిలేయాలి. మనకు అది గట్టిగా రావాలి. సో అలా గట్టిగా వచ్చిన తర్వాత మనం దానికి ఒక 4 స్పూన్ షుగర్ వేసుకోవాలి. సో షుగరు మీరు కావాలంటే వేసుకుని, లేదంటే బెల్లం కూడా వేసుకోవచ్చు. సో షుగర్ వేసుకున్న తర్వాత అది క్లీన్గా మనం ఒక 5 మినిట్స్ చెయ్యి వదలకుండా మనం దాన్ని అలా కలుపుకోవాలి. నెల్లికాయని అలా పెట్టుకొని అలా నెయ్యితో దీపాలు చేసుకొని నేను ఈరోజు దేవునికి అలా అమ్మవారికి కూడా అలా హారతి చేసుకుంటూ ఉన్నాను. వేసుకొని అలా హారతి పెట్టుకుంటే చాలా మంచిది. ఈరోజు కార్తీక పూర్ణిమ, సత్యనారాయణ స్వామి పూజ, మళ్ళీ తులసి పూజ కూడా అలా నేను అలంకారం చేసుకుని పూజలు చేసుకున్నాను. సో నా పూజ అలంకారం మీ అందరికీ ఇష్టమైతే ప్లీజ్ ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.